भक्त गंगल पाणय विष्णुतनुजाय गोदांचमलं श्रीमत्ये विष्णुचित्तार्जवनानंदन हेतवे नंदनंदन सुंदरिये गोदाये नित्यमंगलं कर्कटे पूर्व फल्गुण्यां तुलसी कनोद्भवां पाण्डे विश्वम्बरां गोदां वंदे श्रीरंजनायकी स्वोत्तिष्ठायां सिद्धिनिरतन्या परात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूये वास्तु भूयः। వరాహ క్షేత్రాలు కూడా అక్కడక్కడ మనకు చాలా వస్తాయి. కానీ వరాహ నృసింహ రూపాలతో విమలావతారమూర్తిగా ఉన్నటువంటి ఏకైక క్షేత్రం సింహాచలం ఒక్కటే. చాలా విషయాలు ఆనాడు మరి వీటి సమస్యలకు పరిష్కారం కావాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు కోరడం, అలాగే శాసనసభాపతి గారు కూడా ఆదేశించడం కూడా జరిగింది. వీరితో పాటు గతంలోనే దీని మీద అనేక సందర్భాల్లో ప్రత్యక్షంగా నేను చూడడం జరిగింది. దీనికి ఒక పరిష్కారం కనుగొంటానని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇవాళ ఆ కార్యక్రమం మీదనే సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి గౌరవనీయులు పూసపాటి అశోక్ గజపతి రాజు గారితో ఈ సమస్య పట్ల ఒక ఆలోచనతో వెళ్ళి కలవండి, వారితో మాట్లాడండి అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఇవాళ ఉదయం అశోక్ గజపతి రాజు గారితో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలి. మీరు కూడా ఈ ఆలయ పాలక వర్గంకి సంబంధించినటువంటి పెద్దలు మీరు కూడా దీన్ని సమస్య పరిష్కారంలో భాగస్వాములు కావాలని చెప్పి వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రత్యక్షంగా కలిసి ముఖ్యమంత్రి గారి ఆలోచన చెప్పి వారిని ఆ సందర్భంలో కొన్ని విషయాలు చర్చకు వచ్చాయి. వాటిల్లో దాదాపుగా ఈ యొక్క ఆలయానికి సంబంధించినటువంటి భూములు 420 ఎకరముల భూముల్ని వివిధ సందర్భాల్లో ఆక్రమణలకు గురైంది. ఆక్రమించుకున్న వాళ్ళు భవనాలు కట్టుకున్నారు, ఇళ్ళు కట్టుకున్నారు, రకరకాలుగా దాన్ని వాడుకోవచ్చు. ఇవాళ పరిష్కరించాలి అని అంటే దాన్ని వారి దగ్గర నుంచి ప్రభుత్వం మేము కొనుగోలన్నా చేయాలి, లేదా ప్రత్యామ్నాయం ఈ యొక్క సింహాచల క్షేత్రానికి రాష్ట్ర ప్రభుత్వం
కలిసి సహకరించాలి. అందుకని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసినప్పుడు దాదాపు 2023లో జరిగినటువంటి అక్కడ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని ఈ 420 ఎకరముల భూమికి సంబంధించి 12,149 కుటుంబీకులు అక్కడ ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ విషయాలన్నీ కూడా అశోక్ గజపతిరాజు గారితో వారితోటి ఉన్నటువంటి పెద్దలతోటి కూడా చర్చించాం. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన చెప్పాం. వారు అన్నీ విన్నారు. వారు కూడా తప్పనిసరిగా మనం దీన్ని కలిసి పరిష్కరిస్తాము, పరిష్కరించడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నానని కొన్ని వివరాలు వారు చెప్పడం జరిగింది. ఆ వివరాలను దృష్టిలో పెట్టుకొని నేను తిరిగి అమరావతికి వెళ్ళగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ వివరాలన్నింటినీ ఏదైతే అశోక్ గజపతిరాజు గారు వారి అభిప్రాయాలను చెప్పారో వాటినన్నిటిని కూడా వారితో మాట్లాడిన తర్వాత గౌరవ శాసనసభ్యులందరినీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పిలిపించుకొని వారితో కూడా మాట్లాడాక తుది పరిష్కారం ఇవ్వడానికి ఒక ఆలోచన చేశాం. తప్పకుండా త్వరలోనే దీనికి ఒక పరిష్కారం కల్పించి ముగింపు పలుకుతామనేటువంటి మాట మాత్రం ఇప్పుడు నేను చెప్పగలను. దీనిలో వేల కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది, ఆదాయం అవుతుంది. వ్యయమయ్యేది ప్రభుత్వానికి, ఆదాయం అయ్యేది సింహాచల క్షేత్రానికి. మధ్యలో వీటిని ఆక్రమణదారులుగా ఉన్నవాళ్ళు కూడా కొంతమంది నష్టపోతారు, కొంతమందికి న్యాయం జరిగే పరిస్థితులు ఉన్నాయి. శాసనసభ్యుల అభిప్రాయాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవించారు కాబట్టి దేవాదాయ శాఖ మంత్రిగా ప్రత్యక్షంగా మీరు వెళ్ళి చూడండి, చూసి మీ అధికారులతో మాట్లాడి పెద్దలు అశోక్ గజపతిరాజు గారితో కూడా మాట్లాడి రండి. అన్ని విషయాలను తెలుసుకొని గౌరవ శాసనసభ్యులందరినీ పిలిచి మాట్లాడి ఒక సంపూర్ణమైన ఆదేశాలను ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పి ఇది ఇవాల్టి నా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నేను చాలామంది పెద్దలను కలిశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారి అనుగ్రహం కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో సింహాచల క్షేత్రంలో ఉన్నటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని, కనకలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని అమరావతికి బయలుదేరుతున్నాను. ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ విషయాలన్నింటినీ వాడిని దృష్టిలో పెట్టాక ఒక సంపూర్ణ నిర్ణయాన్ని ప్రభుత్వం నుంచి ప్రకటిస్తామని తెలియదు.